స్పూన్లు వేసి కొద్దిగా వేగించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి 2 వేసి ఎర్రగా వేగించుకోవాలి. రెండు ఎర్రగా వేగాక పొయ్యి మీద నుంచి దించుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇంకో గిన్నెలో నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దీనిలో ఒక పెద్ద కట్ట పాలకూర తరుగు, ఉప్పు రుచికి సరిపడా వేసి కలిపి పూర్తిగా మగ్గించుకోవాలి. ఆకు ఉడికాక దించుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీలో మనం ముందుగా వేగించుకున్న పొట్టు మినపప్పు, ఎండుమిర్చి వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మగ్గించుకున్న పాలకూర ఆకు వేసుకోవాలి. తర్వాత ఇందులో రెడీమేడ్ చింతపండు పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. మళ్ళీ పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె 2 టేబుల్ స్పూన్లు వేసి బాగా వేడెక్కించుకోవాలి. వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రుబ్బుకున్న పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక దీన్ని శుభ్రమైన డబ్బాలో స్టోర్ చేసుకుని నీళ్ళు తగలకుండా ఉంచుకుంటే 2 రోజుల పాటు నిల్వ ఉంటుంది.